వీడొచ్చాడేంట్రా? పోయి అడిగొచ్చేదా? కరీనా, ఇప్పుడు వాడు ఆ ఫోన్ విషయం కానీ లెటర్ విషయం కానీ చెప్పాడనుకో కొంపలు అంటుకుంటారా? ఎక్కడికి రా? పైరి నుండి ఫోన్ చేసి వస్తా. కర్రుడా, ఇప్పుడు తేడా వస్తే మన ఇద్దరికి పగులుద్దురా. ఏదో ఒకటి చేసి చెడగొట్టాలరా. సారీ అండి. సారీ దేనికి? అదే మిమ్మల్ని నేను చాలా హర్ట్ చేసేసాను కదండి, అందుకు. మీరు నన్ను హర్ట్ చేయటం ఏంటి? క్షమించేయడం మీ మంచితనం అండి, కానీ సారీ చెప్పడం పద్ధతి కదా. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. అంటే యాక్చువల్గా కిందటి జరిగింది ఏంటంటే అండి, నేను అలా ఈ టైంలోనే ఫోన్ రావాలా? ఒక్క నిమిషం అండి. ఎంతకుముందు వచ్చిన ఫోన్ నెంబర్ నుంచే రేవతి ఏండే ఉంది. మరి ఫోన్ వచ్చేస్తుంది, ఎవరు చేసి ఉంటారు? ఏమండి ఒక్క నిమిషం. ఏంటో అంత అయోమయంగా ఉంది. హలో హలో, ఎక్కడున్నారు? ఏంటిది? మనిషి ఎదురుగానే ఉంది, ఫోన్ వచ్చేస్తుంది, అంత అయోమయంగా ఉంది. హలో, అసలు ఎవరండి మీరు? మీ జీవితాన్ని కాపాడే శ్రేయోభిలాషిని. ఏంటి? నా జీవితాన్ని కాపాడే శ్రేయోభిలాషిలా? అవునండి. నేను మాట్లాడుతాను. చలంగారు మీరు ఇష్టమైన అమ్మాయి మంచిది కాదు. అమ్మాయికి 2 లవర్స్ ఉన్నారు, అంతేకాదు ఆల్రెడీ అమ్మాయికి నిశ్చితార్థం జరిగిపోయింది. హలో హలో హలో, కొంచెం గట్టిగా మాట్లాడరా, ఇక్కడ సిగ్నల్ చాలా వీక్గా ఉందండి. హలో హలో. ఊరుకోండి చలంగారు, మీ ఫోన్ చాలా బాగుంటుందా? మీ ఫోన్ వినపడకపోవడం ఏందే? నిశ్చితార్థ విషయం దాచే వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తూ ఉన్నారు. జాగ్రత్త పడితే బాగుపడతారు, లేకపోతే నాశనం అయిపోతారు. మీ ఇష్టం. హలో, అసలు ఎవరండి మీరు? హలో. ఆకాశ రామన్న, అడవిలో అన్న. ఏమండి? హలో హలో హలో. ఇందా యాక్షన్ అంటే ఇది, చూసి నేర్చుకో. అలాగేరా. ఇప్పుడు నట్టింట్లో మనం పెట్టిన మందు పాత్ర పేలబోతుంది, వెళ్ళి చూద్దాం పద. ఇతనేంటి చాలా కన్ఫ్యూజన్ గా మాట్లాడుతున్నాడు? అసలు ఏ విషయం గురించి మాట్లాడుతున్నాడు ఇతను? ఏమండి, మీరు ఇందాక దేని గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థం కాలేదండి. ఎందాడు విషయాల గురించి ఎందుకులేండి, ఇప్పుడు విషయాల గురించి మాట్లాడుకుందాం. లక్ష్మీనారాయణ గారు, లక్ష్మీనారాయణ గారు. ఏమండి, ఏమైంది? ఎందుకలా అందరినీ పిలుస్తున్నారు? అసలు ఎందుకంత సీరియస్ గా ఉన్నారు? ఏమైంది? అది చెప్పడానికే పిలుస్తున్నాను, కాస్త వెయిట్ చేయండి. మరి అది కాదండి, ఇంతలోనే ఏమైందండి? చెప్తా అన్నా కదండి, ఆ కంగారెడ్డి ఆగండి. ఎప్పుడొచ్చా బాబు? ఏమైంది బాబు అలా ఉన్నారు? ఏమైంది బాబు? ఎందుకు అలా గట్టిగా అందరినీ పిలుస్తా ఉన్నావు? ఏమై ఉండదు? ముందు కూర్చోండి బాబు. ఇప్పుడు ఆ మర్యాదలు ఎందుకులేండి. ఏమైంది బెదరా? ఇల్లు రీసౌండ్ వచ్చేటట్టుగా అంత పెద్ద పెద్దగా అరుస్తాడవా? ఏమై ఉండదే? అబ్బా ఏముండ సామే, గుడ్లు ఊడి కింద పడిపోయే మాదిరిగా
ఎందుకంత సీరియస్ గా చూస్తాంటావో? అసలు ఏం జరిగి ఉండదే? కోట్లలో కట్నం ఇస్తానని నాకు చాలా సంబంధాలు వచ్చాయండి. ఇప్పుడు కూడా ఈ క్యూలోనే ఉన్నాయి. కానీ అటన్నింటినీ కాదనుకుని రేవతిని ఎందుకు పెళ్లి చేసుకుందాం అనుకున్నాను తెలుసా? రేవతి మంచిదనం, రేవతి అమాయకత్వం నచ్చి, దాంతోపాటుగా మీ అందరి అభిమానాలు ఆప్యాయతలు నచ్చి. లోపల ఒకటి పెట్టుకుని బయట ఒకటి మాట్లాడటం మీకు చేత కాదని, కోపమైనా ప్రేమైనా నిజాయితీగా బయట పెట్టేస్తారు తప్ప నటించడం మీకు తెలియదని. మీరంటే నాకు చాలా గౌరవం అండి. కానీ ఇప్పుడు ఆ నమ్మకం కాస్త గోదాట్లో కట్టుకుపోయింది. ఇదిగో సలంగోరు, తల దురద పడతా ఉండదంటే అందులో ఇన్ని పేలేసినారంట. అట్టా ఉంది మీ వరస. అసలు నోరు నొప్పితో సస్తా ఉండాను. రియాక్షన్ ఇచ్చేదానికి కూడా ఓపిక లేదా. టెన్షన్ పెట్టకుండా అసలు వేసి ఏంటో చెప్పండి. చెప్తానండి, చెప్పడానికే కదా పిలిచింది. ఏమండే, 1000 అబద్ధాలు ఆడినా సరే పెళ్లి చేయమన్నారు కరెక్టే. కానీ ఒక నిజాన్ని దాచిపెట్టి పెళ్లి చేయడం ఎంతవరకు కరెక్టో మీరే చెప్పండి. బాబు, మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. నిజమేంటి, దాచడం ఏంటి? అసలు మీరు ఏ విషయం గురించి మాట్లాడుతున్నారు? పేలేసినారంట. అట్టా ఉంది మీ వరస. అసలు నోరు నొప్పితో సస్తా ఉండాను. రియాక్షన్ ఇచ్చేదానికి కూడా ఓపిక లేదా. టెన్షన్ పెట్టకుండా అసలు వేసి ఏంటో చెప్పండి. చెప్తానండి, చెప్పడానికే కదా పిలిచింది. ఏమండే, 1000 అబద్ధాలు ఆడినా సరే పెళ్లి చేయమన్నారు కరెక్టే. కానీ ఒక నిజాన్ని దాచిపెట్టి పెళ్లి చేయడం ఎంతవరకు కరెక్టో మీరే చెప్పండి.